ఈరోజు కడప జిల్లా బద్వేలు పట్టణంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి పూలమాల వేసి ఈ నెల 11వ తారీఖు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల కలెక్టరేట్ల దగ్గర బీసీల ప్రధాన డిమాండ్ అయినటువంటి సమగ్ర కులగణన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చేయాలని 11వ తారీఖు జరిగేటువంటి రాష్ట్ర వ్యాప్త కలెక్టరేట్ల దగ్గర జరిగేటువంటి నిరసన కార్యక్రమంలో భాగంగా ఈరోజు బద్వేల్లో ప్రజా సంఘ నాయకులు, బీసీ సంఘ నాయకులు, బహుజనవాదులు అందరితో కూడా ఈరోజు పోస్టర్ల ఆవిష్కరణ చేయడం జరిగింది. మేము ప్రధానంగా డిమాండ్ చేసేది ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వానికి, కూటమి ప్రభుత్వానికి మేము అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ రాష్ట్రంలో సమగ్ర కులగణన జరిపి బీసీల అభివృద్ధి కోసం పాటుపడతామని ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు స్పష్టంగా యువగలంలో లోకేష్ గారు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. అదేవిధంగా కూటమి ప్రభుత్వంలో ఉండేటువంటి ముఖ్య నాయకులు కూడా తెలియజేయడం జరిగింది. ఈరోజు మీరిచ్చిన మాట ప్రకారమే, మీరిచ్చిన డిమాండ్ ప్రకారమే, మీరిచ్చినటువంటి ఆ మాట నిలబెట్టుకోవాలని మరొకసారి ఆంధ్రప్రదేశ్ బీసీ సమన్వయ కమిటీ రాష్ట్ర కన్వీనర్గా ఈరోజు మేము అడుగుతున్నాము. అదేవిధంగా రేపు జరిగే కార్యక్రమంలో కడప జిల్లాలో చాలా మంది బీసీలు ఉన్నారు. ఈ 7 నియోజకవర్గాలలో సుమారు సగం పైగా బీసీల ఓట్ల బ్యాంకు రాజకీయ పార్టీలు మీరందరూ కూడా బీసీలను ఓట్ బ్యాంక్ చూస్తున్నారు తప్ప బీసీలకు చట్టసభలో రిజర్వేషన్లు లేవు, బీసీలకు సమగ్ర కులగణన లేదు, బీసీలకు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు లేవు, మహిళా బిల్లులు బీసీ మహిళలకు ఉపకోటా లేదు. వీటన్నిటిపైన రాష్ట్రంలో ఉండేటువంటి బీసీలందరినీ ఏకం చేసి మా హక్కుల కోసం మేము ఉద్యమిస్తూ ఉన్నామని దాంట్లో భాగంగానే రేపు 11వ జరిగే కార్యక్రమంలో ఈ బద్వేలు నియోజకవర్గం నుంచి కూడా అందరం కూడా పాల్గొని ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేద్దాం. ముఖ్యంగా బీసీ వర్గాల అభివృద్ధి చెందితేనే ఈ రాష్ట్రం కానీ ఈ దేశం కానీ బహుజనవాదం ముందుకు పోతుంది. అందువలన ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ వర్గాలందరూ కూడా రేపు కలెక్టరేట్ దగ్గర కార్యక్రమానికి పెద్ద ఎత్తున తరలివచ్చి సంఘీభావం తెలపాలని, మద్దతు ఇవ్వాలని కోరుతున్నాము. ఈరోజు చూడండి, ఎక్కడే కానీ అన్ని విషయాల్లో కూడా బీసీలకు విద్యలో కానీ, ఉద్యోగాల్లో కానీ, చట్టసభలో కానీ, స్థానిక సంస్థల్లో కానీ ఎక్కడ చూసినా కూడా అన్యాయమే జరుగుతున్నది. బీసీలకు ప్రధాన శత్రువులుగా అన్ని రాజకీయ పార్టీలు మేము ఒకటే తెలియజేస్తున్నాం. మీరు బీసీలను శత్రువుగా చూస్తున్నారు తప్ప బీసీల అభివృద్ధికి ఎక్కడా కానీ మీరు ఒక్క అడుగు కూడా ముందుకు వేయడం లేదు. ఇది చాలా స్పష్టంగా రాష్ట్రంలో ఉండే ప్రతి బీసీకి తెలియజేసి చైతన్యపరిచి మా డిమాండ్ సాధించుకుంటున్నాము. ముఖ్యంగా 11వ తారీఖు కలెక్టరేట్ దగ్గర జరిగే కార్యక్రమానికి రేపు 11వ తారీఖు ఒంటిమిట్ట కళ్యాణం అనేది అక్కడ సీఎం గారు ఈ జిల్లాకు వస్తున్నారని కూడా తెలిసింది. మేము రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేసుకున్న కార్యక్రమం ఇది. 11వ తారీఖు కలెక్టరేట్ దగ్గర మాకు 1 గంట సేపు పర్మిషన్ ఇవ్వాలని మరొకసారి మేము అప్పీల్ చేసుకుంటున్నాము. రాష్ట్ర ప్రభుత్వానికి పర్మిషన్ లేదు, పర్మిషన్ ఇవ్వము అనేటువంటి సూచనలు కూడా కనబడుతున్నాయి. మేము రాష్ట్ర వ్యాప్తంగా నెల క్రితం ఈ ప్రోగ్రాము డిసైడ్ చేసుకున్నాము. అందువలన కలెక్టరేట్ దగ్గర బీసీ సంఘాల ద్వారా ముఖ్యంగా బహుజన సమాజ్ పార్టీ బీసీల కోసం ఎంతో సేవ చేస్తుంది. అందువలన రాష్ట్ర వ్యాప్తంగా బీఎస్పీ పార్టీ ఈ కార్యక్రమానికి సంపూర్ణంగా మద్దతు ఇచ్చి వాళ్ళ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా కార్యక్రమాన్ని ముందుకు వస్తున్నారు. అందువలన బీఎస్పీ పార్టీకి బీసీ సంఘాల తరఫున మరొకసారి అభినందనలు, కృతజ్ఞతలు కూడా తెలియజేస్తున్నామని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నాం.